ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం రోజున ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ ఎప్పుడూ టీమిండియాకు షాక్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ప్రస్తుతం ఇరు జట్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. రెండు జట్లలోనూ ఆటగాళ్లు సెంచరీలతో అదరగొట్టి సమఉజ్జీలుగా బరిలోకి దిగి ఒకరినొకరు ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు సెమీస్కు చేరడంతో ఈ గ్రూప్ స్టేజీ మ్యాచ్కు ఎలాంటి ప్రాముఖ్యత లేకపోయినా బలమైన జట్లు తలపడనుండడంతో ఎవరు గెలుస్తారనే ఆసక్తి మాత్రం అందరిలోనూ నెలకొంది. అందులోనూ ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్లో టాప్లో నిలుస్తుంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు ఆ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టీమిండియాతో మ్యాచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంట్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా చాలా పటిష్టమైన జట్టు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏ జట్టుకైనా బలాలు బలహీనతలు ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని మేము టీమిండియాతో తలపడబోతున్నాము. ప్రస్తుతం ఉన్న టీమిండియాను గమనిస్తే ఆ జట్టులో గిల్, కోహ్లీ ఈ ఇద్దరు యాంకర్ రోల్ పోషిస్తూ ఇండియాను గెలిపించే బాధ్యతను తీసుకుంటున్నారు. ఈ ఇద్దరిని త్వరగా అవుట్ చేయడమే మా ముందున్న టార్గెట్. దాంతోపాటు టీమిండియా ఈ మధ్యకాలంలో స్పిన్ ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. భారత గడ్డపై కూడా టెస్ట్ సిరీస్లలో ఈ ప్లాన్ని అమలు చేశాము. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా మా జట్టు స్పిన్ అనే ఆయుధంతోనే టీమిండియాను కట్టడి చేయడం ఖాయమని శాంట్నర్ రోహిత్ సేనకు వార్నింగ్ ఇచ్చాడు. న్యూజిలాండ్ వేసే స్పిన్ ముచ్చులో టీమిండియా చిక్కుకుంటుందా లేక ధీటైన జవాబిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.